ఏ కమ్యా ప్యాన్ ద కెమెరా అక్కడ ఫోకస్ చేసుకో. ఆ పోరం పోకులు ఈ పాటికి రావాలి. వావ్ గ్రేట్ షాట్. ఇప్పుడు నా ముందు నడుస్తున్న ఈ నలుగురు కుర్రాళ్ళని ఈ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలుసా? పేరు మోసిన పోరంబోకులు. పోరంబోకులు ఏంటి రాగిపోయారు? మన ఎవరో పిలుస్తున్నారా? ఆ నడక చూడండి, సూపర్. ఆ స్టైల్ చూడండి, చించారేస్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన కాళ్ళు ఇదేంటి వెనక్కి నడుస్తున్నాయి? రోడ్డు అడ్డంగా నడుస్తున్నారు. ఫుట్పాత్ మీద నడవచ్చుగా. అక్కడ చూడు ఫుట్పాత్ ఖాళీ లేదు. రోడ్లు కొనేసావా? ఎరా వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. ఏటి బాబు మళ్ళీ ఇలా వచ్చారు? నేను అప్పివ్వా. మొన్న ఇచ్చావా? ఇచ్చాను. నిన్న ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇవాళ ఇవ్వటానికి మా రోగం ఏంట్రా? ప్రపంచ బ్యాంకులే రుణాలు ఇస్తున్నాయి, నువ్వు అంతకంటే గొప్పడవా? వాళ్ళు ఊరికే ఇవ్వట్లేదమ్మా, రాష్ట్రానికి తాకట్టు పెడితే ఇస్తున్నారమ్మా. మేము పెడతామమ్మా. గోల్కొండ చార్మినార్ చార్మినార్ తీసుకుని 4 టీ ఇచ్చేయి. అరే చూడండి రా. టీవీ 24 ఏంటి తెగలాగిచ్చేస్తున్నావు? కొత్త ప్రోగ్రామా? అల్లా టప్ప ప్రోగ్రామ్ కాదు, మాస్ మసాలా, యూత్ మసాలా, ఐ ఓపెనర్ ఫర్ ది యూత్, ద వన్ అండ్ ఓన్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంత పొడిగెందుకులే, నోరునే పెడుతుంది. పొట్టిగా చెప్పు. ఇంతకీ ప్రోగ్రామ్ పేరేంటి? పట్నంలో పోరంబోకులు. అంటే నువ్వు కొన్ని దిక్కుమాలను క్వశ్చన్లు అడుక్కుంటే వాటికి మేము దిక్కుమాల సమాధానాలు చెప్పాలన్నమాట. అడుక్కో. మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాడు అప్పిస్తే టీ తాగుదాం అనుకుంటున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి నిరుద్యోగులుగా ఉన్నారు? ఏంటమ్ముడో ఒకే కాలనీ వాళ్ళం అన్ని తెలిసి అడుగుతావేంటి? నా కోసం కాదు, జనం కోసం చెప్పండి. ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలు కంటాం. నెక్స్ట్ ఆవిడ ఆఫీస్కి పంపించి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటాం. అదేంటి అన్ని అతనే చెప్తున్నాడు, మీరేం మాట్లాడరా? ఆ ముగ్గురు పరిస్థితి అదేనమ్మా. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇవన్నీ టీవీలో 24 గంటలు చూపించి డబ్బు దొప్పుతున్న మీకు లేని సిగ్గు మాకెందుకుంటదమ్మా? చూసారుగా ఈ పోకిరి వాళ్ళ పోకిరి సమాధానాలు. టీవీ 24 నుంచి కెమెరామెన్ మధుతో అనిత. టీవీ 24 ఏంటి పారిపోతున్నావు? ప్రోగ్రామ్ అయిపోయింది. అదే మా డబ్బులు, మా పేమెంట్. పేమెంట్? పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? పేమెంట్ ఎందుకా? ఇప్పుడు దాకా మేము పోరంబోకులు అని ఈ ఏరియా వాళ్ళకే తెలుసు. రేపు నుంచి ఆంధ్ర అంతా తెలిసిపోతుంది నీ దయవల్ల. సరే, అందుకు 40 రూపాయలు ఇస్తాను, వెళ్ళి టీ తాగండి. 40? నలుగురు 4,000 ఇచ్చేయాలమ్మా. 4,000. 4,000? నో నో నో, ఐమ్ సారీ. ఎంత ఉంది? 400. రే రే, అది మాకురా. పాత అకౌంట్ క్లోజ్ అయిపోయింది, కొత్త అకౌంట్ స్టార్ట్ చేద్దాం. అమ్మో చంపేయ్యా. ఇంకో సంవత్సరం దాకా అడిగే ఉంటే చంపేస్తాం. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల్ లడ్డు, 8 కుంటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను, నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919.
హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటే? అరే టోనీ, నేనురా శివగాడిని. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. ఇదిగో నువ్వు చెయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రారా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగ ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. డార్లింగ్. रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా బ్రో. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్ డార్లింగ్ గారు ఫోన్. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాణి లక్ష్మి రెడీ అవుతుంది. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మాధురి, కూల్ డ్రింక్స్ రెడీ. పెళ్లి కూతురు వచ్చే లోపల అద్దరిపోయి క్వశ్చన్ అనుకోవాలి. కరెక్ట్ ఉండాలి మనం. అంతే. చూడరా, పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా, కొడైకెనాల్ వెళ్తావా? ఊటీ వెళ్తావా, కొడైకెనాల్? ఏమైందిరా? ఏంట్రా నీ గొంతు బానే ఉండింది కదా. ఊటీకి వెళ్తారా, కొడైకెనాల్? అయ్యో మీ ఇద్దరికి ఏమైందిరా? ఇప్పుడు పెళ్లి కూతురు ఎలా మాట్లాడాలి? పెళ్లి లక్ష్మి, మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి. పర్వాలేదండి, మేమేమనుకో, మాట్లాడండి. పల్టీ కొడతారా? ఓహో, మౌనవ్రతంలో ఉన్నారా? మరి మీరు అడగండి. అయ్యో బాబు, మీరు మగవాళ్ళ? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. తీసుకోండి.
సార్ వెళ్ళండి మా లక్ష్యం రెడీ చేశారా కదా నేను అడుగుతాను ఇదేనా మీ ఇంటర్వ్యూ ఏంట్రా నరకేంటి పాట చెప్పారా పావుకోళ్ళు నమస్కారం బావగారు నమస్కారం ఎప్పుడు వచ్చిన కాస్త అయితే పంపించండి మరీ టూ మచ్ అయిపోతారు పర్లేదా పెళ్లిలో విని మామూలే ఏదో సరదా చేస్తున్నారు ఏంటి దుర్గా అందరికీ టిఫిన్ అందే చూడు అలాగే ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది మీరు మమ్మల్ని ఏడిపించారు దానికని మళ్ళీ మేము మిమ్మల్ని ఏడిపించడం ఆమె ఏదో సచిన్ గడి పెళ్లికి వచ్చాం హ్యాపీగా ఉందాం ఈ రోజు నుంచి మనం అందరం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మంచి గేమ్ ఆడతాం ఓకే ఎనీ గేమ్ సింగింగ్ గేమ్ ఇప్పుడు బాక్స్ లో నుంచి ఒక స్లిప్ తీసారనుకోండి అందులో మీ పేరు ఉందనుకోండి మీరు పాట పాడతారు మా పేరు వస్తే మేము ఒక పాట పాడతాం ఓకే రే రండి ఆ బాక్స్ సో రూల్స్ తెలుసు కదా సో మీ పేరు వస్తే మీరు పాడాలి లేకపోతే మేము పాడతాం ఓకే నో ప్రాబ్లం మేము హైదరాబాద్ వాళ్ళం నవ్వించడమే కాదు ఏడు పెంచుకుని కూడా తెలుసు